మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అమెరికా ఇరాన్ మధ్య మరోసారి తారాస్థాయికి చేరిన ఉద్రిక్తతలు. వరుసగా రెండో రోజు భీకర దాడులు చేస్తున్న యుఎస్. అమెరికాకు ధీటుగా స్పందిస్తున్న ఇరాన్. గల్ఫ్ దేశాల్లోని అగ్రరాజ్యం స్థావరాలపై క్షిపణులతో టెహ్రాన్ భీకర దాడులు. పౌర అణుశక్తి సహా కీలక రంగాల్లో సహకారంపై భారత్ ఆసిస్ ఒప్పందాలు. ఉగ్రవాదంపై కలిసి పోరాడాలని నిర్ణయం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం. అస్తవ్యస్తమైన జనజీవనం, రైళ్లు విమాన రాకపోకలకు అంతరాయం. సంఘ విద్రోహ శక్తులతో అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు. బనగానపల్లెలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం. జగన్పై మరోసారి చంద్రబాబు తీవ్ర విమర్శలు. ఓట్ల కోసం తండ్రిని పూజిస్తూ ఆస్తి కోసం తల్లిని కష్టపెడుతున్నారని ఆక్షేపణ. బ్లూ కాలర్ ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపునకు కృషి చేస్తున్నామన్న రేవంత్. పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ ఉండాలని వ్యాఖ్య. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి దశకు అనుమతులు జారీ. 7,345 కోట్లతో 1వ జోన్ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసిందంటూ ఆరోపిస్తూ అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్పై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. తీర ప్రాంత నగరాలు, కీలక మౌలిక సదుపాయాల లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. ప్రధానంగా భారత్కు ఎంతో కీలకమైన చాబహార్ పోర్టుపైన బాంబులు వేసింది. అటు అమెరికా దాడులకు ఇరాన్ కూడా అంతే ధీటుగా బదిలిస్తోంది. కువైట్, బహ్రెయిన్లలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఎదురు దాడులకు దిగింది. ఇరాన్పై వరుసగా రెండో రోజు అమెరికా సైన్యం క్షిపణులతో విరుచుకుపడుతోంది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసిందంటూ ఇరాన్పై భీకర దాడులు చేస్తోంది. ఈ విడతలో ఇరాన్లోని 90 లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. ఇరాన్ తీర ప్రాంతంలో వాయురక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా ఆస్తులు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది. నౌకాదళ సామర్థ్యాలు, సైనిక లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలతో సహా 90 ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా బలగాలు దాడి చేశాయని సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. తీర ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. కిష్ ద్వీపంపై యుద్ధ విమానాల శబ్దాలు వినిపించాయని, బందర్ అబ్బాస్, కొనార్క్, చాబహార్ ఓడరేవు నగరాల్లో పలు పేలుళ్లు సంభవించాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపింది. ప్రధానంగా భారత్కు ఎంతో కీలకమైన చాబహార్ పోర్టుపై అమెరికా దాడి చేసింది. ఈ దాడుల్లో కలంతారీ పోర్ట్, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ధ్వంసమైనట్లు ఇరాన్ మీడియా తెలిపింది. ఈ దాడులతో చాబహార్ నగరంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. గోలిస్తాన్ ప్రావిన్స్లోని అక్వాలా నగర శివార్లలో ఉన్న ఒక రైల్వే వంతెనపై అమెరికా బలగాలు దాడి చేశాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అక్టెకే ఖాన్ వంతెన లక్ష్యంగా 7 శత్రు క్షిపణులు దూసుకొచ్చాయని పేర్కొంది. వాటిలో 2 రైల్వే పట్టాలపై పడినట్లు వెల్లడించింది. అహ్వాజ్ నగర శివార్లలో జరిగిన దాడిలో 3 పౌరులు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది. పలువురు గాయపడినట్లు వెల్లడించింది. ఇరాన్ షహార్లో జరిగిన మరో దాడిలో ఇంకొకరు ప్రాణాలు కోల్పోయారు. పవిత్ర నగరం మషహాద్కు వెళ్లే 2 వంతెనలను అమెరికా పేల్చేసినట్లు ఐఆర్జీసీ ఆరోపించింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ అమెరికా దాడులు చేసినట్లు పేర్కొంది. ఈ నగరంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ను సమాధి చేయనున్నారు. అమెరికా దాడితో టెహ్రాన్ నుంచి మషద్కు రైలు సర్వీసులు నిలిచిపోయాయి. రైలు మార్గాలు దెబ్బతినడంతో సర్వీసులను నిలిపివేసినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ఈ 2 రోజుల్లో అమెరికా జరిపిన దాడుల్లో 14 మంది మృతి చెందగా మరో 78 మంది గాయపడినట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.
అటు హర్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మరోసారి హెచ్చరించారు. అమెరికా మరింత గట్టిగా ప్రతీకారం తీర్చుకుంటుందని వ్యాఖ్యానించారు. హర్మూజ్లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తే తదుపరి సైనిక చర్య మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. నౌకాయాన స్వేచ్ఛ, ఇంధన ప్రవాహాలను పరిరక్షించేందుకు అమెరికా మునుపెన్నడూ లేనంత గట్టిగా ప్రతిస్పందిస్తుందని వాన్స్ చెప్పారు. అటు కువైట్, బహ్రెయిన్, ఖతార్లోని అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగిస్తున్నట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అమెరికా స్థావరాలు, వ్యూహాత్మక కేంద్రాలు సహా ముఖ్యమైన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అమెరికా దాడులు జరిగిన కొన్ని గంటల తర్వాత తమ నౌకా, వైమానిక దళాలు క్షిపణి డ్రోన్లతో విరుచుకుపడినట్లు పేర్కొంది. కువైట్లోని పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ, ఖతార్లోని ముందస్తు హెచ్చరిక ఉపగ్రహ యాంటెన్నా కేంద్రం, బహ్రెయిన్లోని అమెరికా సైన్యానికి చెందిన ఇంధన ట్యాంకులను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. కువైట్లోని కామో అరిఫ్జాన్, అలీ అల్ సలేం, బహ్రెయిన్లోని జుఫైర్, షేక్ ఇసా స్థావరాలపై కూడా దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. పవిత్ర నగరమైన మషద్ వైపు ఉన్న 2 వంతెనలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. బెదిరింపులు, మాట తప్పడానికి ఇకపై మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గాలిబఫ్ అమెరికాను హెచ్చరించారు. తమను దెబ్బ కొట్టాలని చూస్తే వారే దెబ్బతింటారని పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిపై అమెరికా ఒత్తిడి చేయవద్దని హెచ్చరించారు. ఆ జలసంధి యుఎస్ బెదిరింపులతో కాకుండా ఇరాన్ ఒప్పందాల ద్వారా మాత్రమే తెరుచుకుంటుందని గాలిబఫ్ స్పష్టం చేశారు. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోగుతున్నాయి. కువైట్, బహ్రెయిన్, ఖతార్లలో ఈ ఉదయం నుంచే ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రమాద హెచ్చరిక సైరన్లు మారుమోగాయి. పౌరులంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. తమ వైపు వస్తోన్న డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నట్లు కువైట్ సైన్యం ప్రకటించింది. 2 బాలిస్టిక్ క్షిపణులు, 13 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు కువైట్ వెల్లడించింది. పలు క్షిపణులను తమ వాయురక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు బహ్రెయిన్ రక్షణ దళం BDF తెలిపింది. పౌర అణుశక్తి, సముద్ర భద్రత, కీలక ఖనిజాల వంటి పలు కీలక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్, ఆస్ట్రేలియా పలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. వాణిజ్యం, రక్షణ సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియాకు చేరుకున్న మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్తో విస్తృత చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడిన మోదీ అణుశక్తి రంగంలో ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిపారు. ఈ ఒప్పందం ఆస్ట్రేలియా నుంచి భారత్కు యురేనియం సరఫరాకు మార్గం సుగమం చేస్తుందన్నారు. సైబర్, క్రిటికల్ టెక్నాలజీస్, సప్లై చైన్లపై ఆస్ట్రేలియా, భారత్ భాగస్వామ్యాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. నౌకా నిర్మాణం, మరమ్మత్తు, నిర్వహణలో ఇరు దేశాలు కలిసి ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ అనేది కేవలం 2 మహాసముద్రాల కలయిక మాత్రమే కాదని, భారత్, ఆస్ట్రేలియా వంటి ఒకే భావజాలం గల ప్రజాస్వామ్య దేశాల ఉమ్మడి ఆకాంక్షలను సూచిస్తుందని చెప్పారు. ఉగ్రవాదం అనేది కేవలం ఒక దేశానికే పరిమితం కాకుండా యావత్ మానవాళికి తీవ్రమైన సవాలుగా పరిణమించిందని మోదీ అన్నారు. आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की। भारत और ऑस्ट्रेलिया मानते हैं कि आतंकवाद केवल किसी एक देश के लिए नहीं, बल्कि पूरी मानवता के लिए गंभीर चुनौती है। इसलिए आतंकवाद के खिलाफ हमारी लड़ाई भी साझा है, हमारे संकल्प भी अटूट है और हमारा सहयोग भी लगातार मजबूत हो रहा है। हमारा यह भी मानना है कि विश्व के अनेक भागों में चल रहे तनावों और युद्धों का समाधान डायलॉग और डिप्लोमेसी से ही संभव है। అంతకుముందు ఆసీస్ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్తో కలిసి ఆస్ట్రేలియా ఇండియా CEO ఫోరం సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఇండోనేషియా పర్యటన ముగించుకొని ఆస్ట్రేలియా వెళ్లిన మోదీకి అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల ఉమ్మడి వారసత్వాన్ని చాటి చెప్పేలా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని వీక్షించారు. తర్వాత మెల్బోర్న్లో జరిగిన విమాన రవాణా, లాజిస్టిక్స్, ఆర్థిక సేవలు, కీలక ఖనిజాలు, టెక్నాలజీ, ఆహార భద్రత వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను CEOలతో మోదీ చర్చించారు. ఈ సందర్భంగా ఆల్బనీస్, మోదీ సరదాగా సెల్ఫీ తీసుకున్నారు. తర్వాత మాట్లాడిన ప్రధాని ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కొత్త శిఖరాలకు చేర్చే ప్రతిపాదిత సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని ఆల్బనీస్ను కోరారు. భారత్, ఆస్ట్రేలియాలు సహజమైన, విశ్వసనీయ భాగస్వాములుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. यहाँ क्लीन एनर्जी से जुड़ी कई कंपनियां उपस्थित है। हम भारत में हाइड्रो प्रोजेक्ट्स, ग्रीन हाइड्रोजन, सोलर मॉड्यूल्स और विंड मिल्स के लिए मैन्युफैक्चरिंग इकोसिस्टम तैयार कर रहे हैं। भारत ने 2030 तक 500 गीगावाट रिन्यूएबल एनर्जी और 2070 तक नेट जीरो का लक्ष्य रखा है। ऑस्ट्रेलिया के टेक्नोलॉजी,
कैपिटल और रिसोर्सेज इस ट्रांजिशन को गति दे सकते हैं। कुछ महीनों पहले भारत ने शांति एक्ट से न्यूक्लियर सेक्टर को प्राइवेट कंपनीज के लिए खोल दिया। हमने 2047 तक 100 गीगावाट न्यूक्लियर एनर्जी का लक्ष्य रखा है। ऑस्ट्रेलिया के विशाल यूरेनियम रिजर्व्स भारत की न्यूक्लियर यात्रा से सीधे रूप से जुड़ते हैं। దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడటం, ఇళ్లు, భవనాలు నేలమట్టమై జనజీవనం అస్తవ్యస్తమైంది. రైళ్లు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితులను చక్కదిద్దేందుకు రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. రాబోయే రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశ రాజధాని ఢిల్లీలో వరుణుడు ఉగ్ర రూపం దాల్చాడు. గత రాత్రి నుంచి కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు చోట్ల చెట్లు నేల కొరిగి విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపైకి వరద చేరి వాహనాలు నిలిచిపోయాయి. ఢిల్లీ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రోహిణి ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న 4 అంతస్తుల భవనం కుప్పకూలి 3 మరణించారు. అక్షరధామ్ ఆలయం సమీపంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఘజియాబాద్, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్లో రోడ్లు జలమయమయ్యాయి. ఢిల్లీ జయపుర హైవే, సర్వీస్ లేన్, బసాయి, ఉమంగ్ భరద్వాజ్ చౌక్, కదీపూర్, సెక్టార్ 10A, సోహ్నా రోడ్డు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. అటు మహారాష్ట్రలోనూ వర్షాలు బేభత్సం సృష్టిస్తున్నాయి. పింప్రి చించ్వాడ్లో కొండలా పేరుకుపోయిన చెత్త కుప్ప కూలి 3 అంతస్తుల భవనం దెబ్బతిన్న ఘటనలో 9 మందిని సహాయక బృందాలు రక్షించాయి. మరో 11 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారి కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఠాణే జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 3 ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో ఉరుములతో కూడిన వర్షాలకు లోకల్ రైళ్లు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. వసాయి, విరార్ సెక్షన్లో నీరు చేరి గుజరాత్ వైపు వెళ్లే రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. భోర్ఘాట్ ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడి ముంబై పుణే మార్గంలో రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. గుజరాత్లోని సూరత్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలకు 9 మంది మృతి చెందారు. లోతట్టు ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. అధికారులు అత్యవసర సహాయక చర్యలు చేపట్టారు. అక్కడి పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం ఒమర్ అబ్దుల్లాతో చర్చించారు. ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెహ్రీ గర్వాల్లోని కద్దూకాల్ సమీపంలో కొండచర్యలు విరిగిపడి ఓ భవనం దెబ్బతింది. ఉత్తరకాశీ జిల్లాలోని నలుపాని గ్రామ సమీపంలో కొండచర్యలు విరిగిపడి ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న విపత్తు ప్రతిస్పందన దళాలు సహాయ చర్యలు చేపట్టాయి. అలకనంద, మందాకిని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హరిద్వార్ జల దిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాల వల్ల దెహ్రాదూన్ వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కేరళ వయనాడ్లో కల్లాడి సొరంగం నిర్మాణ స్థలంలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 3వ రోజు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మరో 3 మృతదేహాలను రెస్క్యూ బలగాలు వెలికితీశాయి. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 6కు చేరింది. గాలింపు ప్రాంతంలోని జోన్ 1లో ఒక మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మరో మృతదేహాన్ని నది సమీపంలో కనుగొన్నట్లు తెలిపారు. మిగతా జోన్లలో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లోనూ సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇంకా 2 ఆచూకీ దొరకాల్సి ఉంది. వారి కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అటు గాయపడిన 10 మందిలో 3 కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. కేరళ కోజికోడ్ రైల్వే స్టేషన్లో 100 ఏళ్ల నాటి క్లాక్ టవర్ కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ప్రయాణికులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ క్లాక్ టవర్ దాదాపు 20 నుంచి 25 మీటర్ల ఎత్తు ఉంది. 100 ఏళ్ల నాటి ఈ క్లాక్ టవర్ భవనాన్ని కూల్చేయాలని అధికారులు ముందే నిర్ణయించారు. అంతలోనే ఈ క్లాక్ టవర్ కుప్పకూలింది. క్లాక్ టవర్ సగభాగం 2వ ప్లాట్ఫారంపై పడింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ప్రయాణికులు ఎవరూ లేనందున పెను ప్రమాదం తప్పింది.
అమెరికా ఇరాన్ యుద్ధంతో గ్యాస్ సిలిండర్లను అత్యంత భద్రంగా దాచుకోవాల్సిన పరిస్థితి ఉంటే మరోవైపు ప్రకృతి ప్రకోపానికి ఏకంగా వేల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు నీటిపాలయ్యాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు రాయగఢ్ జిల్లాలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఏకంగా 3,000కు పైగా గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. రాయగఢ్ జిల్లాలోని హెచ్పీసీఎల్ పాతాళగంగ్ ఎల్పీజీ బాట్లింగ్ పాయింట్ జలమయమైంది. ఆ వరద ప్రవాహ తీవ్రతకు 3,000 వరకు సిలిండర్లు పాతాళగంగ నదిలోకి కొట్టుకుపోయాయి. వాటిలో కొన్ని ఖాళీవి కూడా ఉన్నాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సిలిండర్లను ఎవరూ తీసుకువెళ్లొద్దని అధికారులు సూచించారు. నదిలోకి కొట్టుకొచ్చిన సిలిండర్లలో గ్యాస్ ఉందో లేదో, సురక్షితమైన స్థితిలో ఉన్నాయో లేదో చెప్పలేమని, ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. మేసాక్ తుపాన్ చైనాలో బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుపాన్ ధాటికి కురుస్తున్న వానలకు చైనాలోని పలు నగరాలు జలమయమయ్యాయి. ఈ తుపాను కారణంగా ఇప్పటి వరకు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. నానింగ్ నగరంలోని డ్యాం తెగి 26 మంది కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. గ్వాంగ్సీ ప్రాంతంలో 40 నుంచి 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో జనజీవనం దాదాపు స్తంభించింది. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డ్రోన్లు, వేలాది పడవలతో సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు దాదాపు 130,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రౌడీలు, సంఘ విద్రోహ శక్తులను ఎవరూ ప్రోత్సహించవద్దని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న రావణ్కు వైసీపీ ఆర్థిక సాయం చేస్తోందని దుయ్యబట్టారు. ఓట్ల కోసం తండ్రిని పూజిస్తున్న వ్యక్తి ఆస్తి విషయంలో తల్లిని హింస పెడుతున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి భూ సమస్యల నుంచి రైతులకు విముక్తి కల్పిస్తామని ప్రకటించారు. రాయలసీమ బిడ్డగా సీమకు అన్యాయం జరగనివ్వబోనని చంద్రబాబు తేల్చి చెప్పారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. బేతంచెర్లలో 2,047 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ నిన్న ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని తెలియజేశారు. గత పాలకుల పాపాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయన్న సీఎం రైతుల సమక్షంలో సర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లు వివరించారు. ₹1 కూడా అవినీతి లేకుండా చేయాలన్నదే లక్ష్యమని తెలిపారు. పాస్ పుస్తకంలోని క్యూఆర్ కోడ్లో రికార్డులన్నీ స్పష్టంగా ఉంటాయని తెలిపారు. రాజముద్రతో ఈ రోజు మీకు పట్టాలు ఇస్తున్నాం. మళ్ళీ ఎవరైనా దుర్మార్గులు వస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ రికార్డులు మార్చే పరిస్థితికి వస్తారు. అంత మునుపు కూడా ఎవరంటే వాళ్ళు మార్చేయడం, ఎవరు మార్చారని కూడా తెలియకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఎవరైనా ఎక్కడన్నా కలబెడితే కంప్యూటర్ ఎవరు కలబెట్టారో చెప్పే పరిస్థితి వస్తుంది. ఇంకా 8 నెలలు నాకు పడుతుంది. మార్చి 2027కి ఇప్పటి నుంచి 9,833 గ్రామాల్లో 72,07,605 పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలా. అది ఇస్తే నాకు ఒక తృప్తి. శాశ్వతంగా రైతులకు విముక్తి చేసిన వాడిని అవుతాను. రాయలసీమ ఇప్పుడు రైజింగ్ రాయలసీమ అని చంద్రబాబు చెప్పారు. ఓర్వకలలో ఇండస్ట్రియల్ టౌన్షిప్ వస్తోందన్నారు. పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు వస్తోందని, జొన్నగిరి త్వరలో స్వర్ణగిరి కాబోతోందని వివరించారు. 2028లో రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తామని చెప్పారు. తిరుపతి సమీపంలో స్పేస్ సిటీ ఏర్పాటు కానుందని వెల్లడించారు. రాయలసీమ తన సొంత గడ్డని గుర్తు చేసిన చంద్రబాబు సీమకు అన్యాయం జరగనీయబోనని స్పష్టం చేశారు. ఈరోజు ఈ ప్రాంతాన్ని మార్చబోయేది ఈ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. వేళ కాలంలోనే కావాలని పని ప్రారంభించి పర్మిషన్ లేకుండా ఎన్జీటీ స్టే ఇస్తే మళ్ళా పట్టించుకోని వ్యక్తులు ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు. రాయలసీమ నా సొంత గడ్డ. ఈ రాయలసీమకు అన్యాయం జరగదు, జరగనీయను. కొత్తగా ఒక ప్రాజెక్టు తీసుకొస్తున్నా. నీళ్లు వచ్చాయి. 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో హార్టికల్చర్ హబ్ చేయబోతున్నాం. 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం పెడతాం. 25 రకాలైన హార్టికల్చర్ పంటలు వస్తాయి. దానికి చేయూతనిస్తాం. ప్రపంచానికి ఎగుమతి చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ తీసుకోవడం, నీటి వనరులు ఎక్కడన్నా తక్కువ ఉంటే ఇవ్వడం, రోడ్లు కూడా వేయడం, పోర్ట్ని, ఎయిర్పోర్ట్ని, రైల్ని అనుసంధానం చేయడం, ఇవన్నీ చేయడానికి ప్రైవేట్లో, గవర్నమెంట్లో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం.
విసుగు విరామం లేకుండా గొడ్డలి పార్టీ కుట్రలు కుతంత్రాలు చేస్తోందని ముఖ్యమంత్రి మండిపడ్డారు. రావణ్ అనే వ్యక్తిని సమర్థించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీత పైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. నేనున్నాను, మసీదుకు వస్తాను, మసీదులో సాంప్రదాయాలు పాటిస్తాను. నేను చర్చికి పోతాను, చర్చిలో సాంప్రదాయాలు పాటిస్తాను, వాళ్ళ మనోభావాలను గౌరవిస్తాను. వెంకటేశ్వర స్వామికి పోవాలంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇక ఇమ్మంటే నేను ఇవ్వనంటాడు. నిన్న మాట్లాడతాడు, హే రామ్ అంటాడు. ఇలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి వింతలు విచిత్రాలు జరుగుతాయని వీరబ్రహ్మం గారు ఆ రోజు చెప్పారు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. మత విద్వేషాలు ఎవ్వరూ రెచ్చగొట్టడానికి వీలు లేదు. రౌడీలని, గూండాలని, సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎవరు ప్రోత్సహించడానికి వీలు లేదు. కులాల్ని, మతాల్ని విభజించడానికి కూడా వీలు లేదు. అంటే తల్లికి మాత్రం ఆస్తి ఇవ్వడు, కానీ తండ్రికి మాత్రం చనిపోయాడు కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి పూజలు చేసే పరిస్థితికి ఉన్నాడు. అవునా కాదా? అవునా కాదా? అవునంటే చేతులు పైకెత్తండి. మీకు ఇలాంటి కన్నబిడ్డలు కావాలని అడుగుతున్నా. ఎల్నిలో వల్ల వాతావరణం సమతుల్యంగా లేదన్న చంద్రబాబు అన్ని రిజర్వాయర్లలో నీళ్లు తగ్గాయన్నారు. జల సంరక్షణ కోసమే జలధార జలహారతి చేపట్టినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో కొరియన్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేయాలని దక్షిణ కొరియా విదేశాంగ శాఖ ఉప మంత్రి యహ్యే సిసిలియో చుంగ్ను ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ కోరారు. సియోల్లో ఆయనతో సమావేశమైన లోకేష్ విశాఖ, బుసాన్, ఇంచియాన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్లోని యూనివర్సిటీల్లో కొరియన్ లాంగ్వేజ్ సెంటర్ల ఏర్పాటు సహా డైరెక్ట్ ఎయిర్ కనెక్టివిటీకి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. సెమీ కండక్టర్స్ పరికరాల తయారీ సంస్థ సునిక్ సిస్టమ్ కో లిమిటెడ్ సీఈఓ ఎస్డబ్ల్యూ చుంగ్తో లోకేష్ చర్చలు జరిపారు. శ్రీ సిటీలో సునిక్ సిస్టమ్స్ డిస్ప్లే పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని సునిక్ సిస్టమ్ సీఈఓ హామీ ఇచ్చారు. కియా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టేహన్ లీతో లోకేష్ చర్చలు జరిపారు. కియా మోటార్స్ డిజైన్ చేసిన పీబీవీ వాహనాలు, ఇంటిగ్రేటెడ్ ఈవీ, హైబ్రిడ్ వాహనాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఏపీలో కార్యకలాపాలను మరింత విస్తరించాలని లోకేష్ కోరారు. విశాఖ పోర్టు సమీపంలో ఒక సీకేడీ అసెంబ్లింగ్ ఎక్స్పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. దక్షిణ కొరియా పెట్టుబడుల ఉపమంత్రి కామ్చాన్ కాంగ్తోనూ లోకేష్ సమావేశమయ్యారు. ఎలక్ట్రానిక్, సెమీ కండక్టర్లు, నౌకా నిర్మాణ రంగాల్లో కొరియా నైపుణ్య సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్లతో అనంతపురం రాజకీయం వేడెక్కింది. ప్రకాష్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరూపించేందుకు ఎంఎస్ రాజు నేటి వరకు గడిపించారు. లేదంటే ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. తోపుదుర్తి ఇంట్లో ముందే సిద్ధం చేసుకున్న కంకరరాళ్లు, ఖాళీ బీర్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఇరువురు నేతల ఇళ్ల వద్ద మోహరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతలంతా ఎంఎస్ రాజు ఇంటికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఎంఎస్ రాజు పైన వ్యక్తిగతమైన ఆరోపణలు ఇవన్నీ చేయడం, ఇవి అంటే ఒక దళిత నాయకుడు, శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి, నువ్వేదో పలానా ఇల్లు కొనుక్కున్నావే, లేకపోతే అడ్వాన్స్ ఇచ్చావే, అది చేసావే, ఇట్లాంటివన్నీ వ్యక్తిగతంగా పోవడం అనేది మంచి సంస్కారం కాదు, సాంప్రదాయం కాదు. వాస్తవంలోకి వైసీపీ నాయకత్వం రావాలి. అనవసరంగా ఇదంతా రుద్ది ఏదో మేము నాయకులు అయిపోతాం, లేకపోతే మా గుర్తింపు కొనసాగుతుందో లేకపోతే ఇంకా ఎక్కువైతుందో అనుకోవడం భ్రమే. విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్న యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఆర్థిక లావాదేవీలపై కాకినాడ పోలీసులు దృష్టి సారించారు. అతని పేరుపై ఉన్న బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. పోలీసుల విజ్ఞప్తిని పరిశీలించిన 2 బ్యాంకులు రావణ్ పేరున ఉన్న ఖాతాలను తాత్కాలికంగా స్తంభింపజేశాయి. ప్రశ్న పేరుతో నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా నెలకు ₹150,000 పైగా ఆదాయం పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విద్వేషాన్ని రెచ్చగొట్టే కంటెంట్ ద్వారానే ఈ ఆదాయం వస్తుందని భావించిన పోలీసులు బ్యాంకు ఖాతాలను సీజ్ చేయించారు. రావణ్ ఫోన్లో అశ్లీల వీడియోలను గుర్తించిన పోలీసులు మరింత లోతైన విచారణ చేపట్టారు. 5 నుంచి 10 మంది మహిళల వీడియోలు గుర్తించినట్లు సమాచారం. హిందూ ధర్మాన్ని, హిందూ దేవతలను, ప్రజాప్రతినిధులను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం వెనుక ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థల ప్రోత్సాహం ఉందా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న జోసెఫ్ను కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని విచారించాలని కాకినాడ పోలీసులు భావిస్తున్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మెడికల్, విద్య, నివాస యోగ్యత వంటి అంశాల్లో తెలంగాణ ఎంతో మెరుగవుతోందని చెప్పారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పుతున్నామని తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరిశ్రమలు రావాలని, పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు ఉండాలని సీఎం వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో ప్రీమియర్ ఎనర్జీస్ యూనిట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సభలో మాట్లాడిన సీఎం సీతారాంపురం ప్రజల త్యాగాల వల్లే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని అభినందించారు. రైతుల త్యాగాలు వృధా కాకుండా ప్రభుత్వం పరిశ్రమలు తెచ్చిందని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల 1.34 కోట్ల మంది నివసిస్తున్నారని, అత్యంత నివాసానుకూల నగరాల జాబితాలో హైదరాబాద్ ముందు వరుసలో ఉందన్నారు. అయినప్పటికీ హైదరాబాద్ను కూడా కాలుష్యం సమస్య వేధిస్తోందని, కాలుష్యం, ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని సీఎం వివరించారు. ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల, నీళ్లు నిలిచే చెరువులను, కుంటల్ని, నాలాలను మనం ఆక్రమించుకోవడం వల్ల, పచ్చగా ఉండే చెట్లను మనము నిర్దాక్షిణ్యంగా నరికేయడం వల్ల ఈరోజు హైదరాబాదు నగరం కాలుష్యానికి లోనవుతున్నది. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రజల సహకారం అంతకంటే ఎక్కువ అవసరం ఉన్నది. అదే సమయంలో లక్షలాది మంది నిరుద్యోగ యువకులు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని అంటే పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి. పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి అని అంటే వాటికి అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే సీతారాంపూర్ ప్రజలు ముందుకొచ్చి 1500-1600 ఎకరాల భూమి ఇవ్వబట్టి ఈరోజు ఈ పరిశ్రమలన్నీ ఇక్కడికి తేగలిగినము. ఇవాళ ఈ పరిశ్రమలు వచ్చినాయి. తప్పకుండా గ్రామ ప్రజల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. తొందరలోనే ఆ గ్రామంలో ఉండే 1100 పైగా ఉండే కుటుంబాలకు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కడ వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి వ్యాపార కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్, టీజీఐసీ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నాను. బ్లూ కాలర్ ఎంప్లాయీస్లో కొత్త స్కిల్స్ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చెప్పారు. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని పేర్కొన్నారు. శాంతి భద్రతలు ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వచ్చినప్పుడే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. వైట్ కాలర్ జాబ్స్కి ఈరోజు కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు బ్లూ కాలర్ జాబ్ ఎవరికైతే స్కిల్ ఉంటుందో వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది, వాళ్ళకు ఉపాధి ఉంటుంది. ఇన్ని రోజులు మనం అమెరికా వైపు చూసినాం. నౌ వీ హ్యావ్ టు షిఫ్ట్ అవర్ ఫోకస్ టు జర్మన్, జపాన్, సౌత్ కొరియా. వీ హ్యావ్ టు కాంపీట్ విత్ చైనా. చైనా, సౌత్ కొరియా ఈజ్ అవర్ రోల్ మోడల్స్. వీ వాంటెడ్ టు కాంపీట్ విత్ దెమ్. వీ హ్యావ్ టు ఇన్స్పైర్ ఫ్రమ్ దెమ్. వీ హ్యావ్ టు కాంపీట్ విత్ దెమ్. దెన్ ఓన్లీ India is going to reach by 2047 $30 trillion economy. I will march toward 2047. మీ అందరి సహకారం ఉండాలి. 2034 వరకు నేను, నా మిత్రుడు శ్రీధర్ బాబు గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లే వరకు నిరంతరం కష్టపడతామని మీకు మాటిస్తూ ధన్యవాదాలు మిత్రులారా. అంతకుముందు మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు పెట్టుబడులతో పాటు ఆవిష్కరణలు, ఉత్పత్తిని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీలో పాలసీనే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. ఈ ఉదయం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ నివాసానికి వెళ్లిన మంత్రి తన విధులకు ఆటంకం కలిగిస్తూ తన విధుల్లో శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారని చెప్పారు. ఇలా చేయటం బిజినెస్ రూల్స్కు వ్యతిరేకమని వివరించారు. ఆయనపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ విజ్ఞప్తి చేశారు. జిల్లా రాజకీయాల్లో తనను ఇబ్బంది పెడుతున్నారని పీసీసీ చీఫ్కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డికి కూడా మంత్రి హోదాలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తన ఫిర్యాదుపై మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని కొండా సురేఖ వెల్లడించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి దశకు అనుమతినిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 7,345 కోట్లతో జోన్ 1 పనులు చేపట్టేందుకు అనుమతినిచ్చింది. 4,500 కోట్లు ఏడీబీ రుణంతో మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ఈ ప్రాజెక్టు చేపట్టనుంది. 2,845 కోట్ల హెచ్ఎండిఏ లేదా టీజీఐఐసి నుంచి రుణం తీసుకునేందుకు అనుమతించింది.
జోన్ 1ఏలో హిమాయత్ సాగర్ నుంచి బాలాఘాట్ వరకు 3,104 కోట్లతో 9.20 కిలోమీటర్లు అభివృద్ధి చేయనున్నారు. జోన్ 1బిలో ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 3,950 కోట్లతో 11.80 కిలోమీటర్ల అభివృద్ధి చేయనున్నారు. ప్రాజెక్టు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ నియామకానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ MRTCLకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. మూసీ ఫేజ్ 1 పనులు జరిగే ప్రాంతాలను సిఎస్ సంజయ్ జాజు పరిశీలించారు. ఉస్మాన్ నగర్, ప్రతిపాదిత గాంధీ సరోవర్, నార్సింగ్ ఎస్టీపీ ప్రాంతాల్లో కలియదిరిగారు. స్పష్టమైన ప్రణాళికలు, శాఖల సమన్వయంతో మూసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని అధికారులను సిఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చేతల ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. దశాబ్దాల కిందట కట్టిన ప్రాజెక్టులు సాగునీటిని అందిస్తూ ఉంటే 3 ఏళ్ల కిందట కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం వద్ద మెగా రైతు మేళాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల సంక్షేమ కోసం వెనకాడటం లేదని మంత్రి తుమ్మల చెప్పారు. రేపు మొక్కజొన్న రైతులకు చెల్లించాల్సిన నగదు వారి ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మొక్కజొన్న కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణనే అని తెలిపారు. బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ముఖ్యాంశాలు మరొకసారి. అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి తారాస్థాయికి చేరిన ఉద్రిక్తతలు. వరుసగా 2వ రోజు భీకర దాడులు చేస్తున్న యుఎస్. అమెరికాకు ధీటుగా స్పందిస్తున్న ఇరాన్. గల్ఫ్ దేశాల్లోని అగ్రరాజ్యం స్థావరాలపై క్షిపణులతో టెహ్రాన్ భీకర దాడులు. పౌర అణుశక్తి సహా కీలక రంగాల్లో సహకారంపై భారత్ ఆసిస్ ఒప్పందాలు. ఉగ్రవాదంపై కలిసి పోరాడాలని నిర్ణయం. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం. అస్తవ్యస్తమైన జనజీవనం, రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం. సంఘ విద్రోహ శక్తులతో అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు. బనగానపల్లెలో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం. జగన్పై మరోసారి చంద్రబాబు తీవ్ర విమర్శలు. ఓట్ల కోసం తండ్రిని పూజిస్తూ ఆస్తి కోసం తల్లిని కష్టపెడుతున్నారని ఆక్షేపణ. బ్లూ కాలర్ ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపునకు కృషి చేస్తున్నామన్న రేవంత్. పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ ఉండాలని వ్యాఖ్య. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు మొదటి దశకు అనుమతులు జారీ. 7,345 కోట్లతో 1వ జోన్ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.